హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఇవాల్టి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. ఈ కోడిగుడ్డు పులుసుని మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేశాక మీకే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్న 6 గుడ్లని అందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని అందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. లేదంటే ఉడికించిన గుడ్లు కదా పేలుతూ ఉంటాయి అనమాట. అందుకని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, కడాయిని అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా కలుపుకుంటున్నాను అనమాట. గుడ్లని మూత తీసేసి కనుక ఉడికించిన గుడ్లు కాబట్టి పేలుతూ ఉంటాయి. అందుకని ఈ విధంగా మూత పెట్టేసి చేసుకోండి. ఒక 5-6 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని మూత తీసి చూసుకుందాం గుడ్డు గోల్డెన్ కలర్ వచ్చాయా లేదో అనేది. చూస్తున్నారు కదా, గుడ్లు మంచి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి అనమాట. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ అనేది రావాలన్నమాట. అదే ఆయిల్ మంటని హై ఫ్లేమ్ పెట్టేసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని అందులోనే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న కొద్దిగా కరివేపాకుని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేయండి. అప్పుడు ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఒక 5-6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయా లేదో అనేది. చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు అందులోనే మనం ఫ్రెష్గా నూరి పక్కన పెట్టేసుకున్న 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న 4 టమాటాలని అందులో వేసుకోండి. అందులోనే సన్నగా చీల్చిన ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకోవాలన్నమాట. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు పసుపు వేయడం వల్ల టమాటాలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట ముందుగానే. అందుకని ఉప్పు పసుపు ఖచ్చితంగా వేసుకోండి. ఉప్పు సరిపోతే తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చు, కానీ కొంచెం వేసుకుంటే టమాటాలు అనేవి బాగా మెత్తగా మగ్గుతాయి. ఈ విధంగా కలిపేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఒక 6 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఒక 6 నిమిషాలతో ఒకసారి మూత తీసి చూసుకుందాం టమాటాలు మెత్తగా మగ్గాయో లేదో అనేది. చూస్తున్నారు టమాటాలు అయితే బాగా మెత్తగా మగ్గిపోయాయి. సన్నగా కట్ చేసుకున్న కదా నేను బాగా, అందుకని త్వరగా మగ్గిపోయాయి అనమాట. కొంచెం ఇలా కట్ చేసుకుంటే ఇంకా 2-3 నిమిషాల పాటు ఎక్కువ పడుతుంది టైం అయితే. నేను సన్నగా కట్ చేసాను కాబట్టి త్వరగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు అందులోనే 3 టీ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. అప్పుడు కారం పచ్చి వాసన ఉంటుంది కదా, అది పూర్తిగా పోతుంది అనమాట. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే తీసి పక్కన పెట్టేసుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని ఈ విధంగా రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సరిపోకపోతే ఇప్పుడు ఈ టైంలో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను తీసుకున్న ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపించింది నాకు, అందుకని ఇంకొంచెం ఉప్పునైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఈ పులుసు ఉంటుంది కదా కొంచెం దగ్గర పడుతుంది అనమాట. అందుకని ఒక 5-6 నిమిషాల పాటు అలా వదిలేయండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడాలన్నమాట. ఇప్పుడు అందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, మొత్తాన్ని కూడా అందులో వేసుకోండి. అందులో ఇప్పుడు మనం కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాం. కసూరి మేతి వేస్తే టేస్ట్ అది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఖచ్చితంగా కసూరి మేతిని అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎలా ఉంది రెసిపీ, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఎవరైనా పులుసు ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. వాళ్ళకి కూడా తెలియదు ఇది చారా లేదంటే గ్రేవీయా అని. ఇక టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేశాక మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో టేస్ట్ అనేది. అందుకని మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని నాకు కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.